హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు. హెచ్ఏఎల్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ హైదరాబాద్ డివిజన్లో ఖాళీగా ఉన్న టెక్నీషియన్ జాబ్స్ని ఫిల్ చేయడానికి అఫీషియల్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ హెచ్ఏఎల్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ కింద పనిచేసేటువంటి సంస్థ కాబట్టి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించినటువంటి మేల్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ జాబ్స్కి అప్లికేషన్ చేసుకోవచ్చు. అండ్ ఈ వేకెన్సీస్ అనేవి మనకి ఫిక్స్డ్ టర్మ్ బేసిస్ పైన ఫిల్ చేస్తున్నారు. అంటే ఏంటి అనే వివరాలు కూడా నేను మీకు తెలియజేస్తాను. అండ్ జాబ్లో మనం సెలెక్ట్ అయిన తర్వాత ఫస్ట్ 8 వీక్స్ 8 వారాల పాటు మనకు ట్రైనింగ్ అనేది ఉంటుంది. ఈ ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాతనే మనకి జాబ్ అనేది ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. దీని యొక్క బేసిక్ పే అనేది మనకి 23,000 రూపాయలుగా ఉంటుందండి. ఇతర అలవెన్సెస్ ఏవైతే ఉంటాయో డిఆర్ఎస్ అలవెన్స్, హౌస్ రెంట్ అలవెన్స్, ట్రాన్స్పోర్ట్ అలవెన్స్, ఇలా రకరకాల అలవెన్సెస్ అన్నీ కూడా కలుపుకుంటే స్టార్టింగ్లో మనకి 55,000 నుంచి 60,000 మధ్యలో శాలరీ అనేది వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట. మరి ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలు అంటే సెలక్షన్ ప్రొసీజర్ ఏంటి, క్వాలిఫికేషన్ ఏముండాలి, ఏజ్ ఎంత ఉండాలి, అన్ని వివరాలు ఈ వీడియోలో నేను మీకు తెలియజేస్తాను. ఇంతవరకు ఎవరైతే మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా పొందడానికి ఛానల్కి అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మై డియర్ ఫ్రెండ్స్, మనలో ప్రతి ఒక్కరికి డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వాలిఫికేషన్స్, డిఫరెంట్ టైప్ ఆఫ్ స్కిల్స్ అనేవి ఉంటాయి. అయితే మన స్కిల్కి మరియు క్వాలిఫికేషన్కి తగ్గట్టుగా జాబ్స్ అనేవి దొరక్క మనం చాలా ఇబ్బంది పడుతుంటాం. అయితే మిస్టర్ విజయ్ .in అనే వెబ్సైట్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇక్కడ వీరి వెబ్సైట్లో ఆల్రెడీ కంపెనీస్ ఏవైతే ఉంటాయో వాళ్ళు, కాంట్రాక్టర్లు, అలాగే బిజినెస్ మ్యాన్లు, షాప్ ఓనర్సు, ఇలా ప్రతి ఒక్కరూ కూడా ఇందులో ఎంప్లాయర్గా వారి యొక్క లాగిన్ అనేది క్రియేట్ చేసుకొని జాబ్స్ అనేవి ఇస్తుంటారు. అయితే మనం ఏం చేయాలి అంటే నిరుద్యోగులు ఈ వెబ్సైట్లో క్యాండిడేట్ లాగిన్లో మనము రిజిస్ట్రేషన్ అనేది చేసుకుని మన ప్రొఫైల్ని కనుక క్రియేట్ చేసుకుంటే ఈ విధంగా మన యొక్క స్కిల్స్ మరియు క్వాలిఫికేషన్స్ తగ్గట్టుగా ఏవైనా జాబ్స్ అనేవి వచ్చినప్పుడు ఆ ఎంప్లాయర్లే మనల్ని పిక్ చేసుకొని డైరెక్ట్గా మనకి కాల్ చేసి మనకి జాబ్స్ అనేవి ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. అయితే ఈ వెబ్సైట్ లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను, ఒకసారి చెక్ చేయండి. హెచ్ఏఎల్ నుంచి అఫీషియల్గా విడుదలైనటువంటి నోటిఫికేషన్ ఇది. డిప్లొమా టెక్నీషియన్ పోస్టుల కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. బేసిక్ పే మనకి 23,000 రూపాయలు ఉంది. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే మనకి ఈ బేసిక్ పే 23,000 రూపాయలతో పాటుగా మనకి వేరియబుల్ డిఆర్ఎస్ అలవెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. ప్రజెంట్ సెంట్రల్ గవర్నమెంట్లో మనకి 55% వరకు కూడా డిఆర్ఎస్ అలవెన్స్ డిఏ అనేది ఉంది. దీంతో పాటుగా హౌస్ రెంట్ అలవెన్స్ అంటే మనం ఎక్కడైతే వర్క్ చేస్తామో ఆ ప్రాంతాన్ని బట్టి మనకి హౌస్ రెంట్ అలవెన్స్ అనేది ఇస్తారు. ఒకవేళ కంపెనీ వాళ్ళే కానీ మీకు క్వార్టర్స్ కానీ ఇస్తే మీకు హౌస్ రెంట్ అలవెన్స్ అనేది రాదు, లేకపోతే హౌస్ రెంట్ అలవెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక మనకి బేసిక్ పేలో 25% ఆఫ్ ద బేసిక్ పేలో పర్క్స్ అండ్ అలవెన్సెస్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. అందులో మనకి ఏముంటాయంటే కన్వీనియన్స్ అలవెన్స్ అని, క్యాంటీన్ అలవెన్స్ అని, వాషింగ్ అలవెన్స్, మ్యాగజైన్ అలవెన్స్, ప్రొఫెషనల్ డెవలప్మెంట్ అలవెన్స్, స్పెషల్ అలవెన్స్, మంత్లీ ఇన్సెంటివ్స్ ఉంటాయి దీంతో పాటుగా. అలాగే యూనిఫామ్ అండ్ స్టిచ్చింగ్ ఛార్జెస్ ఇస్తారు. షూ అలవెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ నైట్ షిఫ్ట్ మనం వర్క్ చేస్తే దానికి సంబంధించినటువంటి అలవెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా మనకి ప్రతి ఒక్కటి కూడా మనకి మెడికల్ రీఎంబర్స్మెంట్ అనేది ఉంటుంది 1,500. ఈ విధంగా ప్రతి ఒక్కటి కూడా 3% యాన్యువల్ ఇంక్రిమెంట్స్ శాలరీలో ఉంటుంది. సో ఈ విధంగా ప్రమోషన్స్ ఉంటాయి. సో ఈ విధంగా మనకి శాలరీకి సంబంధించి ఉంటుందన్నమాట. అందుకే నేను బేసిక్ పే మనకి 23,000 రూపాయలు ఉన్నప్పటికీ కూడా 55,000 నుంచి 60,000 మధ్యలో శాలరీ వస్తుందని మీకు ఇక్కడ థంబ్నెయిల్లో పెట్టడం జరిగింది. సో నెక్స్ట్ ఇంకొకటి వచ్చి మనకి అప్లికేషన్ ఫీజు 200 రూపాయల అప్లికేషన్ ఫీ అనేది పే చేస్తే సరిపోతుంది. ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, పర్సన్ విత్ డిజేబిలిటీ, ఎక్స్ అప్రెంటిస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎటువంటి ఫీజు పే చేయాల్సినటువంటి అవసరం లేదు. ఎక్స్ అప్రెంటిస్ అంటే అప్రెంటిస్షిప్ అనేది హెచ్ఏఎల్ హైదరాబాద్లో ఇంతకుముందు ఎవరైతే కంప్లీట్ చేస్తారో వాళ్ళకి మాత్రమే అనేది మీరు ఇక్కడ గమనించాలి. సో నెక్స్ట్ వచ్చి మనకి ఈ వేకెన్సీస్ సంబంధించి సెలక్షన్ ప్రొసీజర్ అప్పుడు ఒకవేళ మనకి ఇక్కడ పర్సంటేజ్ అనేది ఇవ్వడం జరిగింది. మన క్వాలిఫికేషన్లో ఇంత పర్సంటేజ్ వస్తేనే మీరు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అని ఇవ్వడం జరిగిందన్నమాట. ఓకే, సో ఇక్కడ మనకి చూసుకుంటే అన్రిజర్వ్డ్, ఎకనామికలీ వీకర్ సెక్షన్, ఓబీసీ, నాన్ క్రీమీ లేయర్ వాళ్ళకి 60% మార్క్స్ అనేది క్వాలిఫికేషన్లో వచ్చి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, పర్సన్ విత్ డిజేబిలిటీ క్యాండిడేట్స్కి అయితే 50% మార్క్స్ వచ్చి ఉండాలన్నమాట. సో ఇది ఏంటి, మనం అప్లై చేసుకోవడానికి కట్ ఆఫ్ పర్సంటేజ్ ఇది మన క్వాలిఫికేషన్లో. ఒకవేళ ఇంతకన్నా తక్కువ వచ్చింటే మాత్రం అప్లై చేసుకోవడానికి అవకాశం లేదు. ఒకవేళ ఎక్కువ మంది క్యాండిడేట్స్ కానీ అప్లై చేశారనుకోండి అప్పుడు ఇంకా కట్ ఆఫ్ అనేది పెంచే అవకాశం ఉంటుంది రిటర్న్ టెస్ట్కి పిలవడానికి అని కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. రిటర్న్ టెస్ట్ అనేది మనకి 25 మే 2025 కండక్ట్ చేసే అవకాశం ఉంది అని టెంటేటివ్గా ఒక డేట్ అయితే ఇచ్చారు. ఒకవేళ ఈ డేట్నే కండక్ట్ చేయవచ్చు, లేదా డేట్ అనేది ఒకవేళ చేంజ్ అయితే నేను మీకు తెలియజేస్తాను. ఇక సెలక్షన్ ప్రొసీజర్ విషయానికి వస్తే కేవలం మనకి రిటర్న్ ఎగ్జామినేషన్ ద్వారా సెలక్షన్ అనేది చేస్తారు. ఈ రిటర్న్ ఎగ్జామినేషన్లో మనకి 2.5 hours పాటు కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇందులో 3 parts ఉంటాయి.
పార్ట్ 1 వచ్చి మనకి 20 క్వశ్చన్లు, ఇది జనరల్ అవేర్నెస్ నుంచి ఉంటుందన్నమాట. పార్ట్ 2లో 40 క్వశ్చన్లు ఉంటాయి, ఇది ఇంగ్లీష్ అండ్ రీజనింగ్ నుంచి ఉంటుంది. పార్ట్ 3 వచ్చి మనకి 100 క్వశ్చన్స్ ఉంటాయి, కాన్సర్న్ డిసిప్లిన్ అంటే మన క్వాలిఫికేషన్ ఏదైతే ఉందో అందులో నుంచి క్వశ్చన్స్ అనేవి వస్తాయి. నెగిటివ్ మార్క్, ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్, అంటే ఈచ్ క్వశ్చన్కి 1 మార్క్ అనేది ఉంటుంది. నెగిటివ్ మార్క్స్ అనేవి లేవు అని మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఓకే, ఇది సెలక్షన్ ప్రొసీజర్కి సంబంధించినటువంటి డీటెయిల్స్. దీని తర్వాత మనకి మెడికల్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. ఇక ఈ నోటిఫికేషన్ సంబంధించి మనకి ఎన్ని పోస్టులు ఉన్నాయని మనకి ఇక్కడ చూసినట్లయితే మనకి డిప్లొమా టెక్నీషియన్ మెకానికల్ 1 వేకెన్సీ ఉంది, డిప్లొమా టెక్నీషియన్ ఎలక్ట్రికల్ 2 వేకెన్సీస్ ఉన్నాయి, డిప్లొమా టెక్నీషియన్ ఎలక్ట్రానిక్స్ సంబంధించి 13 వేకెన్సీస్ ఉన్నాయి. టోటల్గా 16 వేకెన్సీస్ ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ మనము ఎక్కడ వర్క్ చేయాల్సి ఉంటుంది అంటే మనకి హెచ్ఏఎల్ సంస్థలో వర్క్ చేయాలి. ఇది ఏం చేస్తుంది హెచ్ఏఎల్ అంటే ఏదైతే మనకి హైటెక్ ప్రోగ్రామ్స్ ఏవైతే ఉంటాయో స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ టెక్నాలజీ, డిజైన్, డెవలప్మెంట్, మ్యానుఫ్యాక్చరింగ్, రిపేరు ఏవి చేస్తారంటే ఎయిర్ క్రాఫ్ట్స్ని, హెలికాప్టర్స్ని, ఏరో ఇంజన్స్ని, ఇండస్ట్రియల్ అండ్ మెరైన్ గ్యాస్ టర్బైన్స్ని, యాక్సెసరీస్ని, ఈ విధంగా వీటన్నిటిని శాటిలైట్ అండ్ లాంచింగ్ వెహికల్స్ని వీటన్నిటిని కూడా హెచ్ఏఎల్ అనే సంస్థ తయారు చేయడం అనేది జరుగుతుందన్నమాట. ప్రజెంట్ మనకి హెచ్ఏఎల్ హైదరాబాద్ డివిజన్లో ఖాళీగా ఉన్నటువంటి వేకెన్సీస్ని ఇప్పుడు ఫిల్ చేస్తున్నారు. ఈ వేకెన్సీస్ని 4 ఇయర్స్ పాటు టెన్యూర్ బేసిస్ పైన ఫిల్ చేయడం అనేది జరుగుతుంది. ఫ్యూచర్లో ఈ టెన్యూర్ అనేది ఇంక్రీజ్ చేయవచ్చు లేదా టర్మినేట్ అనేది చేసే అవకాశాలు అయితే ఉంటాయి, అది మనం ఖచ్చితంగా చెప్పలేం. రిక్వైర్మెంట్ని బట్టి ఎక్స్టెండ్ చేసే అవకాశాలు కూడా ఉండొచ్చు. ఇక డిప్లొమా టెక్నీషియన్ మెకానికల్కి మీరు అప్లై చేయాలనుకుంటే డిప్లొమా ఇన్ మెకానికల్ కానీ, మెకానికల్ అండ్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ కానీ, లేదా మెకానికల్ అండ్ ప్రొడక్షన్ కానీ, లేదా మెకానికల్ క్యాడ్ సిఏఎం కానీ చేసిన వాళ్ళు, ఇలా మెకానికల్ రిలేటెడ్గా డిప్లొమా చేసినటువంటి వాళ్ళు అప్లైని చేసుకోవచ్చు. నెక్స్ట్ డిప్లొమా టెక్నీషియన్ ఎలక్ట్రికల్కి సంబంధించి డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, లేదా ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, లేదా ఎలక్ట్రికల్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్, లేదా ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ పవర్ సిస్టమ్, ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ అండ్ పవర్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఇండస్ట్రియల్ కంట్రోల్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్, ఎలక్ట్రికల్ పవర్ సిస్టమ్స్, అలాగే ఈ విధంగా డిప్లొమాస్ చేసినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ డిప్లొమా టెక్నీషియన్ ఎలక్ట్రానిక్స్కి సంబంధించి ఎలక్ట్రానిక్స్ రిలేటెడ్గా డిప్లొమాస్ ఎవరైతే కంప్లీట్ చేస్తుంటారో ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్స్ అని, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ అని, ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్ అని, ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ ఎలక్ట్రానిక్స్ అని, అప్లైడ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ అని, ఈ విధంగా డిజిటల్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్ ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోలింగ్, ఈ విధంగా ఎలక్ట్రానిక్స్ రిలేటెడ్గా ఉన్నటువంటి డిప్లొమాస్ చేసినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఆల్రెడీ నేను మీకు చెప్పాను, మనము ఈ జాబ్స్కి అప్లై చేయాలనుకుంటే మన డిప్లొమాలో అన్రిజర్వ్డ్, ఓబీసీ, నాన్ క్రీమీ లేయర్, ఎకనామికల్ వీకర్ సెక్షన్ వాళ్ళకి 60% మార్క్స్ అనేది తప్పనిసరిగా వచ్చి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, పర్సన్ డిజేబిలిటీ క్యాండిడేట్స్ అయితే 50% మార్క్స్ వచ్చుంటే ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. ఏజ్ విషయానికి వస్తే 1/5/2025 నాటికి 28 సంవత్సరాల వరకు ఉన్నటువంటి అన్రిజర్వ్డ్ ఎకనామికల్ వీకర్ సెక్షన్ వాళ్ళు అప్లై చేయవచ్చు. ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి 5 సంవత్సరాలు, ఓబీసీ వాళ్ళకి 3 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అనేది గవర్నమెంట్ రూల్స్ ప్రకారం వర్తించడం జరుగుతుంది. ఇక నేను ఆల్రెడీ మీకు చెప్పాను, మొదటగా 4 సంవత్సరాల పాటు మనకి ఈ టెన్యూర్ బేసిస్ పైన ఈ వేకెన్సీస్ని ఫిల్ చేస్తున్నారు. అండ్ మనకి ఇవి పర్మనెంట్ వేకెన్సీ కాదు అని నేను మీకు ఆల్రెడీ స్టార్టింగ్లోనే చెప్పాను, టెన్యూర్ బేసిస్ పైన ఫిల్ చేస్తున్నారు అని. ఓకే, సో ఈ టెన్యూర్ బేసిస్ 4 ఇయర్స్ కంప్లీట్ అయిన తర్వాత ఎక్స్టెండ్ అన్నా చేయవచ్చు, లేదా జాబ్ నుంచి తీసేయవచ్చు. సో దీన్ని ఆలోచించుకొని మీకు ఈ జాబ్ సూటబుల్ అవుతుందా లేదా అని ఒకసారి చూసుకొని మీరు అప్లై చేయండి. ఇక మనకి 8 నెలల పాటు ట్రైనింగ్ అనేది ఉంటుందండి మనము జాబ్లో జాయిన్ అయిన తర్వాత. నెక్స్ట్ ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ అనేది ఎక్కడ ఉంటాయంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్, అలాగే నేవల్ బేసెస్ ఎక్కడైతే ఉన్నాయో నలియా, సూలూర్, బీదర్, ఉత్తర్లై, పూణే, గోవా, తేజ్పూర్, జోధ్పూర్, గ్వాలియర్, గోరఖ్పూర్, సిర్సా, హసిమారా, బగ్దోర్గా అండ్ శ్రీనగర్, ఇక్కడ మనకి పోస్టింగ్స్ అనేవి ఇస్తారు, మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఓకే, ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలు. ఆన్లైన్లో అప్లై చేసే లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను మీకు ప్రొవైడ్ చేస్తాను, అక్కడి నుంచి మీరు ఆన్లైన్లో అప్లై అనేది చేయవచ్చు. ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చి 7/5/2025 నాటికి ఆన్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుంది. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్.